పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుందిరా? వాణ్ణి చూస్తేనే తెలుస్తుందిరా వాడు చచ్చిన పామని. అర్థం చేసుకో. చా బెండకాయ. నీకెన్నిసార్లు చెప్పాను బెండకాయ కూర అంటే నాకు చిరాకని? ఎందుకు చేసావు ఆ కూర? అది అది బలరాంకి ఇష్టమని నేనే చేశాను. ఇష్టంతో వంట చేయడం కాదురా, అంతకంటే ఇష్టంగా వడ్డించాలి. అప్పుడే పెట్టిన చేతులకు పుణ్యం వస్తుంది. సరే సరే భోంచేయరా. క్రిష్ తింట్రా. నిన్ను
చూసావా డాడ్, ఇన్నాళ్ళలో ఒక్కసారి కూడా మామ్ నా మీద చెయ్యెత్తలేదు. కానీ ఈరోజు ఒక అనాథ వల్ల నా మీద చెయ్యెత్తిందంటే దీని అంతటి కారణం వీడే. రేయ్, ఎవర్రా నువ్వు? పెంచినంత మాత్రం కొడుకు అయిపోతావా? అమ్మ అని పిలిచినంత మాత్రం దగ్గర అయిపోతావా? రేయ్, అనాథవి అనాథలా ఉంటూ మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే కృష్ణ, ఏమిట్రా ఇది? మంచి మర్యాద లేకుండా విచక్షణ కోల్పోయి ఎలా మాట్లాడగలుగుతున్నావు? బామ్మా, నోర్మై, నోటిని కాస్త అదుపులో పెట్టుకో. అది కాదు బామ్మా. ఏది కాదురా, పెళ్లి జరిగే ఇల్లు అంటే నవ్వులతో కళకళలాడుతూ ఉండాలి. ఇలా ఎగిరెగిరి పడుతూ వెలవెల పోకూడదు. అంటే తప్పంత నాదేనా? తప్పు నీది కాదు, వీళ్ళది కాదు, ఆ దేవుడిది. ఒరే వెర్రినాగన్నా, మీ అమ్మ నీ మీద చెయ్యెత్తింది నీ మీద కోపంతో కాదురా, అన్నాన్ని నేలపాలు చేశావనే బాధతో. ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? కూర్చో. కూర్చోమన్నానా? కూర్చో. ధనా, కూర్చో. అరే ధనా, తినండి. కృష్ణ, నువ్వు కూడా తినరా. నువ్వు తినవయ్యా బలరామయ్య. కృష్ణ, తినమన్నానా? ఆకలిస్తే అన్నం పెడతా, నడిచేస్తే ఆయిల్ పెడతా, మూడేసి సారీ అండి, మా ఇల్లు కూడా వచ్చాను, వస్తానండి. ఒరేయ్ ఒరేయ్, మతి తక్కువ విధవా, ఇది మనిల్లే, అలారా? అమ్మా మనిల్లా? అవునండి, ఇది మనిల్లే. అత్తయ్య నువ్వెప్పుడు వచ్చావు? అది నీ పెళ్ళం. నా పిల్లమ్మా? సేమ్ టు సేమ్ నా పిల్లమే. థ్యాంక్స్ అమ్మా. ఇంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళారండి? సినిమాకి వెళ్ళాను. ఈ టైంలో సినిమా ఏమిట్రా? ఏం చేయమంటావు అమ్మా, మనం పెళ్లికి వచ్చాము, లైబ్రరీకి వచ్చాము, ఏం అర్థం కావట్లేదు. ఓ ఆట లేదు, ఓ పాట లేదు, అసలు ఎంటర్టైన్మెంటే లేదు. బోర్ కొడుతుందమ్మా. అమ్మా, అసలు దీని పెళ్లిలో ఎవరైనా అంటారా? నిజమే రాధానా, వాడు తెలుసన్నా తెలియకన్నా మన ఇంట్లో ఏమాత్రం సందడే కనిపించడం లేదు. హాయ్ బాబాయ్. రేయ్, ఎవరా నువ్వు నన్ను బాబాయ్ అంటున్నావు? ఏంటి బాబాయ్, గుర్తుపట్టలేదా? గుర్తొచ్చింది. నేనే బాబాయ్ని, నేనే బాబాయ్ని. జరగబోతోంది నా తమ్ముడి పెళ్లి. ఇక చూడు, నీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఒరే పెళ్లి కొడుక, పదా. గుండె గుబులుని జంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు తెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.
ఎగ్గులు చీకటి వదిలి తెరలను వదిలి తెరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి తొనులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి. హాయ్ పెద్దమ్మా, ఎలా ఉన్నారు? బానే ఉన్నాం కానీ ఈ డాన్సులేంటి ఈ హడావిడేంటి నువ్వెప్పుడొచ్చావు? వీళ్ళంతా తబలాలు తాళాలు రెడీ చేసుకొని ఎవరు డాన్స్ చేయాలని సిగ్గుతో గింగిళ్ళు తిరుగుతున్నప్పుడు పెద్దమ్మా సిగ్గు లేకుండా వచ్చి డాన్స్ చేసాం అనమాట. వీడెవడు మనిషి క్యూట్ గా ఉన్నాడు, మాట ఘాటుగా ఉంది. ఏయ్ అలా అనకూడదు. తను నీకేమవుతాడో తెలుసా? ఏమవుతాడు? ఎత్తి కుదేస్తే రెండు చెక్కలు అవుతాడు. త్రిషా అలా అనకూడదమ్మా. అతను రాహుల్, శ్వేత వాళ్ళ తమ్ముడు. నీకు బావవుతాడు. ఆ. హ్మ్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. హాయ్ అన్నయ్య. హాయ్ తిప్పలమ్మా. త్రిషా, సరే సరే, ఏంటి ఒకదానే వచ్చావా? నాన్న బ్రదర్సే గుంపులుగా వస్తారు, కానీ సిస్టర్ సింగిల్ గా వస్తుంది. సరే సరే, ఆట నేను మొదలు పెట్టాను, ముగింపు ఎవరిస్తారో చూద్దాం. ఇంకెందుకు లేటు, గెలిచేది మేమేగా. కాదు, గెలిచేది మేమే. అమ్మా వీడే వీళ్ళు పెంచుకున్న కొడుకు. ఓ ఎన్నాళ్ల కూడిపడ్డాడన్నమాట. చూద్దాం. పెద్దమ్మా, ఎవరితను? నీకు పెద్దన్నయ్యే. ఓ, అయితే నాకు ఇంకో గిఫ్ట్ పెరిగిందనమాట. అబ్బా కాన్సెప్ట్ చెప్పండి చూదాపి. ఓకే, ముందుగా నేను డాన్స్ చేసి వినోదాన్ని ప్రారంభించాను కాబట్టి నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళు నేను చెప్పే కాన్సెప్ట్ కి సరిపోయే పాట పాడాలి, అదే పాటకి ఆడాలి. ఓకేనా? ఓకే. అవును, ముందుగా ఎవరు? పెళ్లి కూతురు. పాడాలి 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 ఎందుకు? పాడాలి 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 ఆడాలి. వదిన రండి, మీరందరూ వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి, రండి వదిన. కాన్సెప్ట్ ఏంటంటే వదిన గారు, పెళ్ళయ్యాక నువ్వే గిఫ్ట్ ఇస్తే మా అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడో పాటలో చెప్పాలి, అండ్ మా అన్నయ్యని పొగుడుతూ. All the best. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. మల్లె మొక్క రమ్మంటోందో అందగాడా, పూల పక్క ఆకువక్క అందుకోరా సుందరా. గోదారల్లే
హలో, పాట ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి కూతురు ఇంకొకరు పేరు చెప్పాలి. వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పాలి, వాళ్ళు ఆడాలి. ఎవరు? ఇప్పటి జనరేషన్ వాళ్ళందరికీ ముందు జనరేషన్ వాళ్ళ ఇన్స్పిరేషన్ కాబట్టి ఆంటీ అంకుల్ పాడాలి. కమ్ ఆన్ ఆంటీ. ఏంటమ్మా చదవండి. నా వల్ల కాదు. ఆంటీ అంకుల్ పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరూ ఎంత రొమాంటిక్ గా ఉండేవారో ఒక పాటలో చెప్పాలి. మమ్మల్ని వదిలేయచ్చు కదమ్మా. డాన్స్ చేయాల్సిందే. వాట్ చెయ్యాలి. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో గారాలు ఒళ్ళంతా చారాలేశారు. చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో వాడరాదు. పెద్దమ్మా, ఇప్పుడు మీ చాయిస్. ఎవరికి ఇస్తారు కాన్సెప్ట్? నా పెద్ద కొడుకు. కాబోయే జంటని పొగుడుతూ పాట పాడుతూ డాన్స్ చేస్తే చూడాలనుంది. రండి. అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉందిరా పార్వా. రుక్కు 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 మిణి హో, రుక్కు 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 మిణి రమణి సుగుణమణి రబ్బా హోయి రబ్బా. చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయి రబ్బా. మనసా నా మనసా మాటాడమ్మా, ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా. మనసా నా మనసా మాటాడమ్మా, ఎగసే భావ